కేసీఆర్తో ప్రయాణం రాజకీయంగా నూతన అధ్యాయమన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కేసీఆర్ పాలన బాగుండే అనే భావన ప్రజల్లో వచ్చిందన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ దశాబ్ద కాలం కృషి చేశారని తెలిపారు. మేడిగడ్డ పునర్నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ను దోషిగా చూపించే కుట్ర చేస్తున్నారని చెప్పారు. అందుకే మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులు చేపట్టడం లేదన్నారు జీవన్ రెడ్డి. జగిత్యాలలో మాజీ జెడ్పీ వైస్ చైర్పర్సన్స్ హరిచరణ్ రావు ఇంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. కేసీఆర్ దోషి కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం చేసినటువంటి ఒక స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని వీళ్ళ నిలబెట్టే విధంగా ఒక స్ఫూర్తిదాత అని చెప్పి అంటున్నా. వీళ్ళ మీరు గత వారం రోజులు గమనిస్తుంటే ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేసుకోగలుగుతాము, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరింప చేసుకోగలుగుతాం. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింపబడటమే వీళ్ళ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు అది ఏకైక మార్గం అని చెప్పంటున్నాను. ఇవాళ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందెల బ్యారేజ్ నిర్మాణం తక్షణం పునరుద్ధరింపజేయబడాలి. మరి సంవత్సర కాలంలో చేసే సంతోషం నాయన. అందరూ కూడా ఏది ఇస్తుందో మరి జీవన్ రెడ్డి అన్నాడు అట్లా మాట్లాడి మళ్ళీ ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నంటే నేను ఆనాడు ఇదే మాట్లాడినా ఇవాళ ఇదే మాట్లాడుతున్నాను. ఆనాడు భిన్నంగా మాట్లాడలేదు నేను. సరే 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం తలపెట్టిన బ్యారేజే అది సాధ్యం కాలేని పరిస్థితులు 140 మీటర్ దించిండ్రు. 140 మీటర్ దించినప్పుడు ఏదైతే ఉందో మనం ఆశించే జలాలు పొందే అవకాశం లేదు. మరి అక్కడ ఆశించే జలాలు పొందే అవకాశం లేనప్పుడు ఏదైతుందో దిగువకు పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఆ దిగువకు పోయి ఏదైతున్నదో ఇలా మనం తెలంగాణ సస్యశామనం చేసుకుంటున్నాం. ఎప్పుడైనా మెరుగు కోరుకుంటాం, బెటర్ భవిష్యత్తు మంచి కావాలని కోరుకుంటాం.